హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్. సో ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను లాస్ట్ వీక్. కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ ఇచ్చాను. అదైతే మీ అందరూ చూసారు కదా. మీ రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడైతే సెకండ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ నేను చూపించాల్సినవి చెప్పాల్సినవి ఉన్నాయి. అంటే లాస్ట్ వీడియోలో లెంత్ ఎక్కువ అయింది. సో అందుకని స్టాప్ చేసి ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. అట్లీస్ట్ కొంతమందికైనా నేను చెప్పే రివ్యూ అనేది యూజ్ అయితే నాకు హ్యాపీగా అనిపిస్తుందని, అండ్ మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో. సో ఇక్కడ నేను మా పిల్లల ప్రోడక్ట్స్ యూజ్ చేసేవి కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో టికిటోరో షాంపూ గురించి చెప్పాను కదా. ఇక్కడ నేను ఫేస్ క్రీమ్స్ వాళ్ళకి నేను యూజ్ చేసి చెప్తున్నాను. సో నేను వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడైతే మామా ఎర్త్ అండ్ సెబామెడ్ యూజ్ చేశాను. అంటే బిలో 5 years లో ఉన్నప్పుడు. అబోవ్ 5 years తర్వాత కూడా కంటిన్యూ చేయడానికి ఒక 1 year ట్రై చేశాను, కానీ బట్ అవి అస్సలు సెట్ కాలేదు. సో మీకు ఇక్కడ అదే చెప్తాను. నేను అందుకే ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే, నేను యూజ్ చేసి బాగున్న ప్రోడక్ట్సే కాదు, సెట్ అవ్వని ప్రోడక్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాను, హెల్ప్ అవుతాయని. సో ఇది మామా ఎర్త్ అండ్ సెబామెడ్. నేను 5 years దాటింది అంతే కదా, ఇట్స్ ఓకే అని చెప్పి అదే కంటిన్యూ చేశాను, కానీ వాళ్ళకి సెట్ కాలేదు. సో అందుకని స్టాప్ చేసి నేను కొత్తగా ట్యూకో కిడ్స్ ఫేస్ క్రీమ్ ప్లస్ సన్ స్క్రీన్ ఉంది, దాన్ని ఆర్డర్ చేశాను. యాక్చువల్గా అది ఇంకా డెలివరీ రావాల్సి ఉంది, లేకపోతే ఈ వీడియోలోనే దాన్ని కూడా చూపించేదాన్ని. అది రివ్యూస్ అంతా బాగుందని చెప్పారని ట్రై చేయాలని అనుకుంటున్నాను. బట్ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటుందో నాకు కన్ఫర్మ్గా తెలియదు. ఒక 2 months అట్లీస్ట్ ట్రై చేసి బాగుంటే డెఫినెట్గా మీకు దాని రివ్యూ నేను ఇస్తాను. బట్ ఇక్కడైతే వాడకూడనే చూపిస్తున్నాను. సో 5 years దాటిన పిల్లలకి ఈ ప్రోడక్ట్స్ వేస్ట్ అవుతాయి. ట్యూకో కిడ్స్ లాంటివి ట్రై చేస్తున్నాను. అవి రిజల్ట్స్ బాగుంటే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ చూపిస్తున్నది హెయిర్ సీరము. ఇదైతే చాలా మంది వాడుతూనే ఉంటారు నాకు తెలిసి. లోరియల్ సీరం అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ప్లమ్ షాంపూ యూజ్ చేస్తానని. దాంతో కాంబినేషన్గా నేను సీరం వాడతాను. యాక్చువల్గా నేను కండిషనర్ యూజ్ చేయను, ఎందుకో నాకు అంత సెట్ కాదనిపించింది. బట్ సీరం ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. అలాంటి కర్లీ, డ్రై, ఇంకా ఫ్రిజ్జీ హెయిర్ ఉండే వాళ్ళకి ఇలాంటి సీరమ్స్, కండిషనర్స్ కంపల్సరీ అవసరము. మీలో ఎవరైనా కూడా కండిషనర్ యూజ్ చేయకపోతే డెఫినెట్గా యూజ్ చేయండి. బట్ ఎందుకో నాకంత సెట్ కాలేదనిపిస్తుంది. ఈ సీరం నాకు సెట్ అయింది. అంటే హెయిర్ కొంచెం స్మూత్ అయ్యింది, ఫ్రిజ్జీనెస్ కొంచెం తగ్గింది. పర్లేదు, సూపర్ బెటర్ అని చెప్పను, కానీ నాకు మంచి రిజల్ట్సే ఇచ్చింది. సీరమ్స్ యూజ్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్సే ఉంటాయి. ఈ సీరమ్స్లో హెయిర్ గ్రోత్ సీరమ్స్ అని వస్తాయి, అవి యూజ్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. నాకేం పెద్ద హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. సో అందుకనే నేను జస్ట్ నాకు ఫ్రిజ్జినెస్ అనేది పోతే చాలని దీన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను చూపిస్తున్నది హెయిర్ స్ట్రైట్నర్. నేను కూడా స్ట్రైట్నింగ్ చేస్తాను, ఎందుకంటే నాది కర్లీ హెయిర్ కదా. సో నాకు కంపల్సరీ అవసరం అవుతుంది. అంటే నేను రీసెంట్ టైమ్స్లోనే తీసుకున్నానులేండి. బట్ ఇది నా హెయిర్కి అంతగా సూట్ అవ్వట్లేదు. అంటే నాకు చెప్పాను కదా ఫుల్ కర్లీ హెయిర్ అని. సో అంత కర్లీ ఇది ఫుల్ స్ట్రైటన్ చేయడం లేదు. ఒక 100%లో జస్ట్ ఒక 40% మాత్రమే స్ట్రైటన్ అవుతుందని చెప్పాలి. మేబీ నా అంత కర్లీ కాకుండా కొంచెం రఫ్ హెయిర్ ఉంటుంది కదా, స్మూత్ గానే ఉండి, అలాంటి వాళ్ళకి బాగా స్ట్రైటన్ అవుతుంది, కానీ నాలాంటి కర్లీ హెయిర్ వాళ్ళకి సెట్ అవ్వదు. ఇది ఫిలిప్స్ కంపెనీ నుంచి తీసుకున్నాను నేను. 1500 అరౌండ్ పడింది. దీన్ని యాక్చువల్గా నేను చేంజ్ చేసి వేరే తీసుకోవాలి, బట్ ఇది వేస్ట్ అవుతుందని ఒక పక్క ఉంది నాకు. మీలో ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. బట్ నేను చెప్పిన హెయిర్ వాళ్ళకైతే సెట్ అవుతుంది. నాలాగా కంప్లీట్ హెయిర్ కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకి సెట్ అవ్వదు, అది మాత్రం చూసుకోండి కొంచెం. నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళు ఎవరికైనా కంపల్సరీ హీట్ ప్రొటెక్ట్ అనేది యూజ్ చేయాలండి, ఎందుకంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా స్ట్రైటన్ చేసేటప్పుడు. నేను యూజ్ చేసేది అయితే స్ట్రీక్స్ వాళ్ళది. చెప్పాలంటే నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నేనేమి పెద్దగా రివ్యూస్ అవి ఇవి సెర్చ్ చేయలేదు, ఎందుకంటే స్ట్రైట్నింగ్కి ఏ హీట్ ప్రొటెక్ట్ అయినా మనకి మంచిదే అవుతుందని ఉద్దేశంతో నేను ఇది తీసేసుకున్నాను ర్యాండమ్గా. ఇది కూడా బాగుందని. మీరు కావాలంటే దీంట్లో చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బీ బ్లెంట్ అని, అలా ఏది కావాలన్నా తీసుకోవచ్చు. బట్ బేసిక్ థింగ్స్ సరిపోతుందని నేను స్ట్రిక్స్ తీసుకున్నాను. ఇది బాగానే ఉంది, దీంట్లో డిసడ్వాంటేజెస్ చెప్పడానికి ఏం లేదు. కాస్ట్ కూడా తక్కువే పడుతుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, బాగుంది. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళ నైట్ క్రీము. ఈ ఐటమ్ నాకు తెలిసి చాలా మంది యూజ్ చేసే ఉంటారు, అప్పట్లో బాగా పాపులర్ అవుతూ ఉండింది కదా. సో నేను అలాగే తీసుకున్నాను, బట్ అంత ఎక్కువ నేను యూజ్ చేయలేదు చెప్పాలంటే, ఎందుకంటే నేనంత నైట్ కేర్ రొటీన్ తీసుకునే పర్సన్ కాదు. నేను అలవాటు చేసుకుని మీకు దీని రివ్యూ అనేది కంపల్సరీ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ లిప్ బాము. రీసెంట్ టైమ్స్ లో నా ఫేవరెట్ అంటే మోస్ట్ ఫేవరెట్ అసలు డాటన్ కి లిప్ బామ్ అనమాట, టింటెడ్ లిప్ బామ్ ఇది.
ఎంత బాగుంటుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మీలో ఎవరైనా నార్మల్ లిప్స్టిక్స్ కానీ లేదా నార్మల్ లిప్ బామ్ యూజ్ చేస్తుంటే దీన్ని ట్రై చేయండి. ఇది అమౌంట్ 200 రూపీస్ పడుతుంది. చాలా బాగుంటుంది. అంటే ఇది న్యూడ్ షేడ్. మనం వేసుకున్న కనంటే ఓవర్గా ఉండకూడదు లిప్స్టిక్, మన బాడీ మన ఫేస్ టోన్కి సెట్ అయిపోవాలి అనుకుంటే ఇలాంటి న్యూడ్ షేడ్స్ ట్రై చేయండి. అండ్ కొంచెం వేసుకొని దానిపైన ఏదైనా లిప్స్టిక్ వేసిన అంటే కలర్ లిప్స్టిక్ అయినా ఐదర్ ఆర్ లేదా న్యూడ్ లిప్స్టిక్ అయినా వేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఓవర్గా అనిపించకుండా ఉంటుంది. ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను స్విస్ బ్యూటీ వాళ్ళ పీచెస్ అండ్ క్రీమ్ 202 షేడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. ఆ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకునేది కూడా అదే చూడండి, ఎంత బ్రైటన్గా కనిపిస్తుందంటే టూ మచ్ లిప్స్టిక్ వేసినట్టు ఉండదు, అలా అని అస్సలు వేయనట్టు ఉండదు అనమాట. అంటే షైనీగా లిప్స్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు దీంతో పాటు ఆ లిప్ బామ్ యూజ్ చేసి ఏదైనా కలర్ ఐదర్ రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ పింక్ కలర్స్ అలా వస్తుంటాయి కదా, అలాంటివి కూడా ట్రై చేయండి, బాగా హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ లాక్మీ వాళ్ళది ఐకానిక్ కాజలు. ఇది చాలా బాగుంటుంది, స్పడ్జ్ ప్రూఫ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కువ యూజ్ చేస్తూ కూడా ఉంటారు. నేను కూడా ఈ లాక్మీ బ్రాండ్ వాళ్ళదే యూజ్ చేస్తాను, బాగుందని రీసెంట్ టైమ్స్లో అలవాటు చేసుకున్నాను. కాటుకు పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయని విన్నాను, అందుకే అలవాటు చేసుకున్నాను, అది నాకు సెట్ అయింది కూడా. ఈ ఐటమ్ హెన్నా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని, బట్ ఈ మధ్యలో తగ్గించేసాను. హెయిర్కి కలర్ నేచురల్గా ఉండడం కోసం హెన్నా పెడతాను. బట్ హెన్నా పెట్టినప్పుడు ఎప్పుడైనా తల స్నానం చేసిన తలపైనే హెన్నా పెట్టండి. ఆ తర్వాత హెన్నా పెట్టిన నెక్స్ట్ డే బాగా ఫుల్గా ఆయిల్ పెట్టి తలస్నానం చేయండి, అప్పుడు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఇవండి అన్నీ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్, అన్నీ చెప్పాను రివ్యూస్. మీకు ఎలా నచ్చిందో నాకు ఏమైనా కామెంట్ చేయండి. ఇందులో మీరే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు లేదా ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నాకు కమెంట్ చేయండి, వాటిపైన కూడా నేను రివ్యూ చేస్తాను నాకు తెలిసింటే డెఫినెట్గా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఎందుకు అని మీరు అనుకోవచ్చు, నాలాగే కొంతమంది ఉంటారు కదండి, అంటే నాలాగే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, హెయిర్ కర్లీగా ఇంకా ఫ్రిజీగా ఉంటుంది, సో బాడీ డ్రైగా ఉండడం ఇలా ఉంటాయన్నమాట, లిప్స్ డ్రైగా ఉండడం అలా. అలాంటి వాళ్ళకందరికీ నా ప్రోడక్ట్స్ నేను చెప్పే రివ్యూస్ యూజ్ అవుతాయని చెప్తున్నానండి. ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.